రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. దసరా కానుకగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన జరగబోతుందన్నారు. ఒక్క స్కూల్లోనే 250 రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు మంత్రి పొన్నం ప్రభాకర్కి భూమి పూజ చేశారు. దసరా కానుకగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఒక్కో స్కూల్లో 2560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉండబోతున్నాయని తెలిపారు. ఇక ప్రతి పాఠశాలలో 120 మంది టీచర్స్ ఉంటారన్నారు. ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ సెంటర్లు, 5000కు పైగా పుస్తకాలతో లైబ్రరీ అనుసంధానం చేసి ఉంటుందని చెప్పారు. కులమత వర్గ అనంతరం లేక విద్యా సౌధం నిర్మించి అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా ఇవి ఉండబోతున్నాయని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. దసరా కానుకగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. ఒక్క స్కూల్లో 2560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉండబోతున్నాయని తెలిపారు. ప్రతి పాఠశాలలో 120 మంది టీచర్స్ ఉంటారన్నారు. ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ సెంటర్లు, 5000కు పైగా పుస్తకాలతో ఒక లైబ్రరీ అనుసంధానం చేసి ఉంటుందన్నారు. కులమత వర్గ అంతరం లేని విద్యా సౌధం నిర్మించి అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా ఇవి ఉండబోతున్నాయని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దుష్టగ్రహ పీడ నివారణ ప్రాప్తిరస్తు. లెక్క పెడుతున్నావా?